హాయ్ అందరికీ నమస్తే అండి. నేను స్రవంతి. ఈరోజైతే తాటి గారెలు వేస్తున్నానండి. దానికోసం తాటిపండు తీసుకుని దాన్ని గుజ్జు తీసుకోవాలి. ఆ గుజ్జులో నేనైతే మెజర్మెంట్స్తో చేయనండి, మామూలుగా కలుపుతాను పిండి. ఆ గుజ్జుకి కొంచెం బెల్లం వేసుకుని వరిపిండి వేసుకోవచ్చు. నేను ఈరోజైతే వరిపిండి వేసానండి. గోధుమ నూక కూడా వేసుకోవచ్చు. కొంతమంది అయితే ఇడ్లీ రవ్వ కూడా వేస్తారంట. నేనైతే ఇడ్లీ రవ్వ ఎప్పుడూ వేయలేదు, కానీ గోధుమ నూకతో వేసాను. గోధుమ నూకతో వేసిన బియ్యం పిండితో కలిపి వేసినా కూడా బాగుంటాయి. ఈరోజైతే నేను బియ్యం పిండి కలిపానండి. ఆ గుజ్జులో కొంచెం బెల్లం వేసుకుని, ఒక్కొక్క కాయ బాగా తీయగా ఉంటాయి, కొంచెం తీపి తక్కువ ఉంటాయి కాయలు, తాటికాయలు. ఆ తీపి తక్కువ దానికి కొంచెం బెల్లం పడుద్ది, తీయగా ఉంటే కొంచెం బెల్లం తక్కువ పడుద్దండి తాటి గుజ్జు. అలాగా మనం తీపికి సరిపడినంత బెల్లం, అలాగే పిండి కూడా మనం గారెలు వేసుకోవడానికి వచ్చేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని అప్పుడు మూకుడు పెట్టుకుని ఆయిల్ వేడి చేశాక అప్పుడు మనం గారెలు వేసుకుంటాం కదా, అలా వేసుకోవడమేనండి. ఈ గారెలు వేసేటప్పుడు నూనె ఫుల్గా రాసుకొని ఆకు ఏదైనా తీసుకుంటాం కదా మనం, అరిటాకు కానీ ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకుని దానికి ఆయిల్ బాగా రాసుకుని అప్పుడు వేసుకోవాలండి. లేకపోతే గారెలు వేయడం సరిగ్గా కుదరదు. ఇలా గారెలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా హెల్దీ కూడా. తాటిగుజ్జు సీజన్లో దొరికినప్పుడు ఇలా వాడుకోవడం చాలా మంచిది. ఏ సీజన్లో దొరికే పళ్ళు ఫలాలు అన్నీ కూడా మనకి నేచర్లో వచ్చి అన్నీ కూడా మనం ఆ సీజన్లో తినడం కూడా చాలా మంచిది. ఇలా తాటిగారులు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కదా, ఇదే సీజన్. ఇప్పుడు సెప్టెంబర్ నెల వరకు ఉంటాయి. ఇలా దొరికినప్పుడల్లా మనం తాటిగారులు కానీ, తాటి రొట్టె కానీ, తాటి ఇడ్లీ కూడా చేస్తారండి. నేనైతే ఇడ్లీ ఎప్పుడూ వేయలేదు, తాటిగారులు వేస్తున్నాను ఇప్పుడు. ఒకసారి అయితే రొట్టె వేసాను, అది కూడా బాగానే వచ్చింది. రొట్టెకైతే బియ్యం నూక ఉంటుంది కదా, అది కలుపుకోవాలి. ఇలా గారెలన్నీ మనం మినపగారెలు ఎలా వేసుకుంటాం, ఇది కూడా అంతే సేమ్. కాకపోతే ఇది ఆయిల్ ఎక్కువ రాసుకుని వేసుకోవాలండి గారెలు, లేకపోతే అవి చేతులకు అతుక్కుపోయి సరిగ్గా వేయడం కుదరదు. ఇలా తాటిగారెలు అయితే చాలా బాగా వచ్చినాయండి. ఈసారి బియ్యం పిండి కలిపాను నేను, గోధుమ నూకతో కూడా బాగుంటాయి. ఇలా సీజన్లో మనం ఏది దొరికినప్పుడు అది తినడం, వండుకోవడం చాలా మంచిది. తాటిగారులు అయితే సూపర్గా ఉన్నాయండి. ఇప్పుడు పల్లెటూరులో కూడా తాటి చెట్లు తక్కువైపోయినాయి మాకైతే పొలాల దగ్గర. ఇదివరకు మా చిన్నప్పుడైతే తాటికాయలు చెట్లు చాలా ఉండేవి. ఇప్పుడు తాటికాయలు కూడా అమ్ముతున్నారండి. అందరూ తప్పకుండా తాటిగారులు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.